హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై గార్డెన్. నేను మీ సుగ్న అండి. ఈరోజు మనం మన తొట్టికైతే రావడం జరిగింది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఈరోజు దొండకాయలు హార్వెస్ట్ చేసుకుందాం. చాలా ఫుల్గా అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం ఎన్ని వస్తాయో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కనిపిస్తున్నాయి. ఇదిగోండి గ్రీన్గా చాలా బాగా వచ్చాయి. చూడండి, తీస్తూ ఉంటే దొరుకుతూనే ఉన్నాయండి. ఇంకా ఇదిగోండి చిన్నగా బాగా ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చిందండి. ఇదిగోండి వైట్ ఫ్లవర్స్ చాలా బాగా వచ్చాయి. ఇవన్నీ చూడండి, గుత్తులు గుత్తులుగా మనకి ఒకటి కనిపించిందంటే దాని వెంబడి మనకి 2, 3, 4 అలా దొరుకుతాయండి దొండకాయలు. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడం ఏంటంటే, దొండపాదు చాలా ఈజీగా మనం నాటుకోవచ్చండి. దాని వేర్లు రూట్స్ దగ్గర స్టెమ్ ఉంటుంది కదండి, అది కట్ చేసేసుకొని మనం ఎన్ని మొక్కల్లాగా మార్చుకోవాలంటే అన్ని మొక్కల్లాగా మార్చుకోవచ్చండి. అది 2 సైడ్లు కప్పెట్టేయాలి. చాలా ఈజీగా మనకి వాటిల్లో చిగుర్లు అనేది వస్తాయండి. చాలా బాగా మనం గ్రో చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. మనకు దొండకాయలు అన్ని కూరగాయల్లో చాలా ఈజీ అండి. తర్వాత ఫ్లవరింగ్ వచ్చాక కూడా దొండకాయలు పోతాయి, మనకి ఇవి రావేమో అని భయపడడానికి ఏం లేదండి. చాలా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, గాలి వానలు వచ్చి మాదైతే ఇలా పందిరంతా కూలిపోయింది. ఈ విధంగా డౌన్ అయితే అయిపోయిందండి. చూడండి, చూసుకోవచ్చు, నాకంటే డౌన్లో ఉంది పందిరి. మొత్తం ఏడడానికి అయితే చాలా టఫ్ ఉంది. కింది నుంచి వెళ్ళడానికి లేదు, పైనుండి అలా అని మనం పందిర్లో ఎత్తేంత హైట్లోనే మనకు దొరుకుతున్నాయి. ఇంకా మధ్యలో ఉంటాయి కదా, అవి మనకి దొరకట్లేదు అనమాట. అయినా చాలా ట్రై చేసి కష్టపడి తీసానండి. చాలా వచ్చాయి, బాగానే వచ్చాయి. వీటికి తడుముకుంటూ వెతకాలండి. వెతికితే మనకు ఈజీగా దొండకాయలు దొరుకుతాయి. కొన్ని కనిపిస్తాయి పైన, కొన్ని కనిపించవు. మనం తడుమి తీసుకోవాలి కూరగాయలు, దొండకాయలు సారీ. ఇలా అయితే జరిగింది మన హార్వెస్టింగ్ నుండి. ఇంకా కొంచెం బయట వైపు ఉన్నాయి, అవి కూడా చూసేసుకుంటే ఇంకా దొండకాయలు హార్వెస్ట్ అవుతాయండి. అవి కూడా మనం చూసేసుకుందాం. కడిపత్త చూడండి ఎంత గ్రీన్గా అందంగా వచ్చాయి కదా, లీవ్స్ చాలా బాగున్నాయి. ఇలా ఫ్రెష్గా మనం ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూ మనం కుకింగ్కి వాడుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి ఎంత మనం స్టెమ్ కటింగ్ చేస్తే మన కడిపత్త ట్రీ అంత బుస్సీగా లేస్తుందండి. చాలా బాగుంది. పపిత కూడా హార్వెస్ట్ చేసుకున్నానండి, వీడియో పెట్టలేకపోయాను. ఇదండి ఇవాళకి మన బజార్ అయితే ఇలా ముగిచింది. కొంచెం గోంగూర కూడా దొరికింది. ఇదిగోండి, మన కొబ్బరి చెట్లు ఏమైందో తెలీదు, 2 కాయలు అయితే పైనుండి చిన్న పడిపోయాయండి. చూశాను బాగుంటాయో లేదో అనేసి కొంచెం చూసామండి, ఒలిసి చూస్తే చాలా బాగున్నాయి. వీడియో కొంచెం మిస్ అయింది, అది పెట్టలేకపోయాను. కోకోనట్ ఈ విధంగా బజార్ అయితే కంప్లీట్ అయిందండి మనది. దొండకాయలు, గోంగూర, కడియపత్త, తర్వాత పపీత, మిర్చి, ఇవన్నీ హార్వెస్ట్ చేసుకున్నానండి. ఓకే, మన బజార్ అయ్యింది. బాయ్ ఫ్రెండ్స్.